హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రేకింగ్ వార్త చూస్తున్నాం. రాజధాని ఫైల్స్ చిత్రం ప్రదర్శన నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పి వార్తలు వచ్చాయి. ఎందుకు ఏమిటి తదితర వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, రాజధాని ఫైల్స్ ఎందుకు అంత వివాదాస్పదము, దాని ప్రదర్శన నిలిపివేయాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి, అసలు ఏంటిది పూర్తి వివరాలు చెప్తారా? నేను గతంలోనే చెప్పాను ఒకసారి, సినిమాలని రాజకీయ రంగాన్ని విడదీసి చూడలేనిటువంటి రోజుల్లో వచ్చాయి. అది నిన్నటి వరకు. నేడు మాత్రం సినిమాలలోకి రాజకీయ చరిత్రలు వచ్చేసాయి. రాజకీయ ప్రయోజనాలని కాపాడటానికి, రాజకీయ ప్రయోజనాల కోసమే సినిమాను కథాంశంగా చేసుకొని సినిమాలు తీస్తున్నారు ఈ రోజుల్లో. మనందరికీ తెలిసింది, ఇది కొత్త ఏం కాకుండా ట్రెండ్గా క్రియేట్ అయింది. అదే పనిగా సినిమాలని రాజకీయాల ప్రయోజనాల కోసం వాడుకుంటూ సినిమాలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. వాస్తవానికి గతంలో సినిమా పరిశ్రమలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేవాళ్ళు, లేదా రాజకీయం ఎదిగిన తర్వాత రాజకీయంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా సినిమాలు తీసేవాళ్ళు. అంతవరకే ఉండేది. ఈ సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులతోటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మెయింటైన్ చేసేది. అంతవరకు బాగానే ఉంది. కానీ సినిమా కథాంశాలు ప్రేక్షకుడికి అందవేసేది కూడా, ప్రేక్షకుడు చూడాల్సిన సినిమాను కూడా వీళ్ళు డిక్టేట్ చేస్తూ, డామినేట్ చేస్తూ రాజకీయ చిత్రాలను నిర్మించడం. పెద్ద స్టార్ హీరోలు కూడా తమ చిత్రంలో తమ వ్యక్తిగతంగా ఒక రాజకీయ పార్టీ కుటుంబ వ్యక్తులై ఉండడం, అది అంతవరకు వ్యక్తిగతంగా చూడకుండా వాళ్ళ తరహా సినిమాలో ఆ పార్టీ తాలూకు విమర్శలు చేయడమా, లేదా ఆ పార్టీని హైప్ చేసుకోవడమా, అంటే తమ సొంత పార్టీని హైప్ చేసుకోవడం, దాని తగ్గటువంటి రాజకీయ డైలాగులు ఉండడం సినిమాలు, లేదా ప్రత్యర్థి పార్టీ యొక్క వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద సటరికల్ డైలాగులు వాళ్ళని విమర్శిస్తూ చేయడం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదు. అసలే సినిమా థియేటర్కి డబ్బులు పెట్టి వచ్చే ప్రేక్షకుడు చాలా తగ్గిపోయారు. నెలకు ఒక్కటి కాదు కదా, 6 నెలలకు ఒక సినిమా కూడా కుటుంబం రావనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇట్లాంటి దయనీయ పరిస్థితుల్లోకి నెట్టవేయబడి ఉండే సినిమా పరిశ్రమ, ఒకవైపు థియేటర్లు రావట్లేరు, ఒకవైపు థియేటర్లన్నీ ఒకరి నలుగురు చేతుల్లో గుత్తాధిపత్యంలో ఉన్నాయి, ఒకవైపు రెమ్యునరేషన్లు పెరిగిపోతూ ఉన్నాయి, ఒకవైపు మెయింటెనెన్స్ పెరిగిపోతూ ఉంది, సినిమా నిర్మాణం పెరిగిపోతుంది, సినిమా రంగంలో నేరస్తులు, నేర స్వభావాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో ప్రేక్షకుడికి డబ్బులు పెట్టి సినిమాకి వచ్చే రోజులు తగ్గిపోయినప్పుడు ఇట్లా తరహా చిత్రాలు తీసుకొని సినిమా పరిశ్రమను చంపేయాల్సినంత అవసరం వీళ్ళకెందుకుందో మనకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ తరహా చిత్రాలను మనం అంతగా ఎంకరేజ్ చేయదు. అడపాదడప 100 సినిమాల మధ్యలో 1-6 వస్తే ఏమో, కానీ అదే పనిగా సీక్వెన్స్గా సీరియల్గా తీస్తున్నటువంటి విధానాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి, నిలవరించే ప్రయత్నం కూడా చేయాలి. అది ఏ పార్టీ తీసినా కూడా, తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, ఏ పార్టీ అనేది కాదు, ఏ పార్టీ అయినా సరే ఆ ఫైల్స్ పేరు మీదనో, రహస్యాల పేరు మీదనో, రాజకోట రహస్యం అంటున్నో రకరకాల సినిమా ఏ పేరైతే సినిమాలు తీసి రాజకీయ పార్టీలను విమర్శించడానికి, లేదా స్వయ జీవితాల కథల పేరు మీద రాజకీయ చిత్రాలు తీయడానికి ముందుకు వస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఆ తరహా కోలోకి వచ్చింది మొన్నటి లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం తీసుకున్న, నేడు ఇప్పుడు బ్యాన్ అయినటువంటి రాజధాని ఫైల్స్. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీ తరపున తీశారని మన అందరికీ తెలిసిపోయింది. స్పష్టంగా చెప్తూనే ఉంటుంది. అది ఎవరు నిర్మాత, కథాంశం ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ రాశారు, ఎవరిని ఉద్దేశించి పాటలు పెట్టారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందో స్పష్టంగా అర్థమైతేనే ఉంటుంది. ఇది బహుశా చట్టానికి దొరకపోవచ్చు, చట్టంలో లొసల ప్రకారం కావచ్చు, ఏదైతేనైనా కాకుండా ప్రజలకు మాత్రం అర్థమవుతుంది అది ఏ పేరుతో పిలుస్తున్నారు. రాజధాని ఫైల్స్ పేరు మీద ఐరావతం అనేటువంటి క్యాపిటల్ గురించి జరిగినట్టు పోరాట అంశం కూడా చూపించిన చిత్రం ఇది రాజధాని ఫైల్స్. ఇక్కడ కంఠమనేని రవిశంకర్ గారు తెలుగు వన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా నిర్మించడం జరిగింది. సరే, అది వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల గురించి చేశాడా, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం చేశాడనేది మనకు అప్రస్తుతం. అంటే సినిమా వద్ద రాజకీయ ప్రమేయంతో ఉన్నదని తెలుసు. ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వ్యూహం, శపథం చిత్రాలను తీశామని వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. 1 వాళ్ళదే, 2 వాళ్ళదే. అదే రాజకీయ నేపథ్యంలో తీసినప్పుడు వీళ్ళు ఎందుకు తీయరని వీళ్ళు తీశారు. ఇది బాగానే ఉంది. మరి ఆ యాత్రని కానీ లేదా వ్యూహాన్ని కానీ ఏ విధంగా అయితే చట్ట పరిధిలోకి తీసుకెళ్ళి అది సెన్సార్ కాకుండా చూడడం కానీ, సెన్సార్ అయినా విడుదల కాకుండా చూడేటువంటి జరిగినటువంటి విధానం మనకు తెలుసు. మరి ఏవీ లేకుండా ఈ చిత్రం రాజధాని ఫైల్స్ ఎలా ముందుకైతే వచ్చిందో కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత కథాంశ ప్రకారం చూస్తే వీళ్ళు అభ్యంతరం చెప్తూ కోర్టుకు వెళ్ళడం, కోర్టు వెంటనే వీటిని చిత్రం నిలిపివేలుస్తూ ఉత్తర్వులు ఇవ్వడం,
ప్రదర్శన చేస్తున్నటువంటి థియేటర్లకు వెళ్ళి పోలీసులు చిత్రాన్ని ఆపడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే సినిమా థియేటర్ ఎగ్జిబిటర్ ఇప్పుడు నష్టపోయాడు వాస్తవానికి. టికెట్ కొన్నవాడు నష్టపోయాడు, రాజకీయ ప్రయోజనాలు బెనిఫిట్ పొందారు వీళ్ళు. కానీ టికెట్ ఆ రోజు టికెట్ కొన్ని సినిమాకి వెళ్ళే పరిస్థితి ఎలా అంటే వాడి ప్రయోజనం డబ్బులు రిటర్న్ ఇస్తారా? ఈ థియేటర్ ఈ సినిమాని నమ్ముకుని ఒక ఎగ్జిబిటర్ ఒక వారం రోజులు దీనికి స్లాట్ కేటాయించాడు, ఈ సినిమా నిలుపుదల రేపటి నుంచి ఏం సినిమా వేస్తాడు? ఈ నష్టాన్ని ఎవరు పూరిస్తారు? కాబట్టి నేను చెప్పేది రాజకీయ నాయకుల రాజకీయ క్రీడలో ఇలాంటి ఎగ్జిబిటర్లు సినిమా ప్రేక్షకులు నష్టపోతున్నారు. దయచేసి ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేయొద్దు, అసలు తీయకూడదు. తీసినా కూడా విడుదల కాకుండా చట్టాలు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. ధన్యవాదాలు.